ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక. ప్రియులారా, మరొకసారి ఈ విధముగా మనమందరం కలిసి దేవుని స్తుతించేటువంటి దేవుని వాక్యమును మనము కలిసి ధ్యానం చేసేటువంటి భాగ్యమును ప్రభు మనందరికి అనుగ్రహించినందుకు ప్రభువుకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ప్రసంగాంశము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సజీవుడై తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన 4 అద్భుతమైన భాగ్యాలు ఏంటో మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు ఆయన లేడు, సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో చరిత్ర ఆధారం ఏంటి అనంటే ఆయన తిరిగి లేచినప్పుడు మహాభూకంపం కలిగెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. తరువాత ఆయన లేచినప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన తిరిగి లేచినప్పుడు చరిత్ర ఆధారం ఏంటి అనంటే నారబట్టలు చుట్టి పెట్టబడి ఉండుట చూచెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి, తర్వాత దేవదూతలు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ సైనికులు కూడా ఆ యొక్క సమాధి దగ్గర భద్రముగా కావలి కాసిన వారు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా 10 ప్రత్యక్షతలు యేసు ప్రభు కనుపరిచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూడొచ్చు. అలా బైబిల్లో ఎన్నో ఆధారాలు తిరిగి లేచాడు యేసు ప్రభు అని చెప్పటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈ సమయంలో యేసు ప్రభు ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన కొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు లేదా భాగ్యాలు ఏంటో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానం చేద్దాం. చూడండి, యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అనే మాట చూస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనం, నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తరువాత మనము ప్రకటన గ్రంథం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము మనం చదువుకుందాం. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని అన్నాడు. మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగాలు నేను సజీవుడనై ఉన్నానని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా మరొక వచనాన్ని మనం చదివితే లూకాసు వార్తలో 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం. రెండో వచనం నుంచి కూడా మనం చదివితే, సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియూ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాట చూస్తున్నా. కాబట్టి మన ప్రభు సజీవుడైన దేవుడు. అందును బట్టి అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది 5వ వచనంలో, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో
వెదకుచున్నారు. మన ప్రభు ఆయన సజీవుడై తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం లేదా భాగ్యం ఏంటి అని అంటే, మరణం మీద దేవుడు మనకు గొప్ప జయం అనుగ్రహించాడు. మరణం మీద విజయం అనుగ్రహించాడు ఆయన. మరణ భయము ఈరోజు ఓడిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా. అందును బట్టే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అనే మాట చూస్తున్నాం. మానవుడు పుట్టినది మొదలుకొని తాను రక్షణ పొందనంత వరకు, అంటే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించనంత వరకు కూడా మానవుడు సర్వ ప్రపంచంలో కూడా మరణ భయము చేత భయపడుతూ ఉన్నాడు అని చెప్పక తప్పదు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఏం చేయటానికి అంటే విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చింది అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన తిరిగి లేచుట ద్వారా మరణ భయము నుంచి ప్రభు మనల్ని విడుదల చేశాడు. మరణం మీద దేవుడు గొప్ప విజయము ప్రభు మనకు అనుగ్రహించాడు అని చెప్పక తప్పదు. కీర్తనల గ్రంథం చూడండి, 55వ కీర్తన. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది అని అన్నాడు. మరణ భయము నాలో పుట్టుచున్నది. 5వ వచనం, ఈ మరణ భయం ఎంతటి భయం అని అంటే 5వ వచనం 2వ లైన్లో మహాభయము నన్ను ముంచివేసెను అని అన్నాడు. మరలా ఈ మరణ భయము మహాభయం, అన్ని భయాల కంటే గొప్ప భయం మరణ భయం. ఈ మహాభయము నన్ను ముంచివేసెను అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. 89వ కీర్తన 48వ వచనం చూస్తే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడు. కాబట్టి మరణము చూడకుండా తప్పించుకునే నరుడే లేడు. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవరునూ లేరని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అందును బట్టి 49వ కీర్తన 8వ వచనంలో, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడెవడును లేడు. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడూ లేడు. వాడు కుళ్ళు చూడకంటే మరణము పొంది సమాధి చేయబడిన తర్వాత వాడు కుళ్ళు పట్టాల్సిందే. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, అలా నిత్యము బ్రతకాలి అని అంటే వాని నిమిత్తము, సమస్త మనుషుల నిమిత్తం, ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే సమస్త మనుషుల నిమిత్తము, వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడెవడునూ లేడు. అయితే మనం యెషయా గ్రంథం 59:16లో ఇంకొక మాట మనం చూస్తాం. సంరక్షకుడు లేకపోవుట చూచెను, మధ్యవర్తి లేకున్నట్టు చూచి ఆశ్చర్యపడెను, అయితే ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను. తండ్రి బాహువు కుమారునికి సహాయము చేశాను. సంరక్షకుడు లేకపోవుట చూచెను, మధ్యవర్తి లేకున్నట్టు చూచి ఆశ్చర్యపడెను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మరణానికి జీవానికి మధ్యలో ఉన్న పెద్ద అగాధాన్ని ఆయన పూడ్చివేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మరణం ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా మనకు దేవునికి మధ్యలో ఉన్న పెద్ద అడ్డుగోడను ఆయన తొలగించాడు. ఈరోజు మరణంలో నుంచి జీవములోనికి ప్రభు మనలను దాటించాడు. యోహాను సువార్త 5:24లో 4వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి లేచి పునరుత్థానుడవడం కారణం చేత ఆయన మనకిచ్చిన ఒక గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భాగ్యం ఏంటి అని అంటే మరణ భయం, మరణం మీద ప్రభు మనకు గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహించాడు అని చెప్పచ్చు. మరణం మీద దేవుడు గొప్ప విజయము అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆయన మరణమును నిరర్థకం చేశాడు, మనకు జీవాన్ని అనుగ్రహించాడని అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే అందులో ఆఖరి మాట, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును నిరర్థకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి మనకు ఆయన తెచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకా పోతే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం. అందుకు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఇక ఎన్నటికీ చనిపోడు. చూడండి ఎంత శ్రేష్టమైన భాగ్యం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. కాబట్టి క్రీస్తులో మనకిచ్చిన ఒక గొప్ప శ్రేష్టమైన భాగ్యం ఏంటనంటే మరణ భయము ఓడిపోయింది సిలువలో. మరణం మీద దేవుడు మనకు విజయం ఇచ్చాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పగలిగేటువంటి స్థితి యేసు ప్రభు పొందుకోగలిగినాడు. మరణముతో యుద్ధమాడి జయము పొందిన యేసుక్రీస్తు ప్రభుల వారు, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రకారంగా యేసు ప్రభునందు మృతి పొందు మృతులందరూ కూడా తప్పక లేస్తారు, పునరుత్థానం గావిస్తారు అనేటువంటి మాటను మనము గ్రహించాలి. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన మొదటి భాగ్యం ఏంటంటే మరణం మీద దేవుడు మనకు విజయం అనుగ్రహించాడు. ఇక రెండవదిగా మనం చూస్తే చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం. అంతకంటే ముందుగా మనం చదివితే ఇద్దరు పునరుత్థాన దినమందు ఎమ్మాయి మార్గమున, ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్తా ఉన్నారు. ఇది యెరూషలేమునకు కొంచెం దూరంలో ఉన్న గ్రామం. ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్తా ఉంటూ ఇద్దరు వ్యక్తులు యెరూషలేములో జరిగిన ఆ సంఘటనలను గురించి సంభాషించుకొనుచూ ఉన్నారంట. 15వ వచనం, వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను అనే మాట చూస్తాం. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. అంతేకాకుండా మనము 29వ వచనం కూడా చదివితే, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన్ను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. వారితో నడిచాడు, వారితో కూడా ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. 30వ వచనం చూస్తే, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి లేచిన ద్వారా మనకు కలిగిన ఒక గొప్ప శ్రేష్టమైన భాగ్యం ఏంటంటే ఈరోజు ప్రభు మనతో నడుస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో కలిసి భోజనమునకు కూర్చున్న వ్యక్తి, ఆయన మనతో సహవాసం చేసేటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం.
అందును బట్టి 127 కీర్తన మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం, యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఒకడు చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు తన కష్టార్జితమునంతా తినుచూ నుండుట వ్యర్థమే అని మనం చూస్తాం. అంటే దేవుని తోడు లేని కట్టడాలు వ్యర్థమైపోతాయి. దేవుని కాపుదల లేని కాపుదల అది వ్యర్థమే. దేవుని తోడు లేని పని, దేవుని తోడు లేని కష్టం అది కూడా వ్యర్థమే అవుతుందనే మాట మనం కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టి 124 కీర్తన 1, 2, 3 వచనాల్లో యెహోవా మనకు తోడై ఉండని ఎడల ప్రజలు మనలను ప్రాణముతోనే మృంగివేస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనము ప్రతిరోజు దేవుని తోడును కలిగి ఉండాలి. దేవుని తోడు లేని పని అది నష్టమే. దేవుని తోడు లేని ప్రయాణము అపాయమే. దేవుని తోడు లేని వివాహము అంత అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరగదు. దేవుని తోడు లేని ప్రయత్నాలు విఫలమవుతాయి. కాబట్టి ఈరోజు ఒక గొప్ప శ్రేష్టమైన భాగ్యం మనకు లభించింది ఏంటంటే, తానే పరిశుద్ధాత్మ దేవుని ఒక ఆదరణకర్తగా మనలో ఉండి నడిపించటానికి, గొప్ప సహకారిగా ఉండటానికి ప్రభు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనతో నడిచేటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనతో సహవాసం చేసేటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయము వలన మనము ముందుకు నడిపించబడుతూ ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తోడై ఉండడు అని అంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. సంఖ్యాకాండం 14:43 వచనంలో, అందులో ఆఖరి 2 మాటల్లో ఒక మాట మనం చూస్తాం. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక దేవుడు మీకు తోడై ఉండడు అనే మాట చూస్తాం. దేవుణ్ణి మనం అనుసరించుట మానేస్తే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉండడు. దేవుని మందిరానికి వస్తూ, దేవుని వాక్యమును చదువుతూ, మనము పాడబాడుతూ, దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆత్మను ఆర్పుకోకుండా మనము ప్రభువుని ఆరాధన చేస్తూ ఉండగలిగితే నిజంగా మనము ప్రభువుని అనుసరిస్తున్న వారమే. కాబట్టి దేవుడు మనకి తప్పక ఆయన తోడుగా ఉంటాడు. లూకాసు వార్త 5:5లో మనం చూస్తాం, సీమోను పేతురు యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు. దేవుని తోడు లేని ప్రయాస అది వ్యర్థమే అనే ఒక చక్కటి ఉదాహరణ మనం లూకాసు వార్తలో 5:5లో మనం చూస్తాం. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. తర్వాత మనం చూస్తాం ఇంకొక దోణిని కూడా పిలవటం, వారు కూడా సహకరించినట్లుగా చేపలు 2 దోణెలు నిండునంతగా ప్రభు విస్తారమైన చేపలు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. దేవుని తోడుతో ప్రతిఫలం ఉంది. దేవుని తోడు లేని ప్రయాస అది నిష్ప్రయోజనంగా అయిపోతుంది. ఈరోజు యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన ఒక 2వ గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఆయన తోడు, సంరక్షణ, ఆయన సహాయం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని మనము గ్రహించాలి. మత్తయి సువార్త 1:23 వచనంలో ఆఖరి లైన్లో మనం చూస్తాం, ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అంటే, ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం అని మాట చూస్తాం. దేవుడు మనకు తోడు. కాబట్టి దేవుని తోడు మనకి ఈరోజు ఆయన అనుగ్రహించాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని ప్రభు చెప్పాడు. దేవుని తోడు మనకు ఈరోజు అద్భుతంగా సహాయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకటి, మరణం మీద గొప్ప విజయం ప్రభు మనకిచ్చాడు. రెండవదిగా దేవుడు మనకు తోడుగా, సహకారిగా, సంరక్షకుడిగా ప్రభు మనకుని నడిపిస్తూ ఉన్నాడు. మూడవ మాటగా మనం చూస్తే, యేసు ప్రభు తిరిగి లేచిన సందర్భంలో ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయము
యేసు ప్రభు వారితో ఉన్నాడు కానీ, వారితో నడుస్తున్నాడు కానీ వారు ఆయనను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు అనే మాట మనం చూస్తాం. వారు ఆయన గుర్తుపట్టలేదు. చూడండి 15-16 లూకాసు వార్త 24వ అధ్యాయము 15-16. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. 16వ వచనం. అయితే వారు ఆయనను గుర్తుపట్ట లేకుండా వారి కన్నులు మూయబడెను అనే మాట చూస్తాం. వారి కన్నులు మూయబడినట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా మనము 30వ వచనము 31వ వచనం చదివితే 31వ వచనం, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అనే మాట చూస్తాం. ఆయన వారికి అదృశ్యుడాయను అనే మాట చూస్తాం. తరువాత మనము చూస్తే 45వ వచనం, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును కూడా తెరిచినాడు. వారి కనులను తెరిచినాడు, గుర్తుపట్టినారు. తర్వాత వారి మనస్సును కూడా తెరిచినట్లుగా మనము చూస్తాం. 24, 25, 26 వచనాలు మనం చదివితే, మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావం వారికి తెలిపాను. అంటే యేసు ప్రభు ఒక మంచి బోధకుడుగా కూడా ఉన్నాడు. పట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి కనులను తెరిచాడు, వారి మనస్సును తెరిచాడు. వారు నమ్మనప్పుడు మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, మోషే సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను గురించి వచనాలు ఉన్నాయి కదా అని వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ బోధ చేస్తున్నాడు. బోధకుడుగా, ఒక మంచి బోధించే వ్యక్తిగా యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి మూడవదిగా యేసు ప్రభు మనకు ఒక మంచి బోధకుడైనాడు. మనము ఎట్లా నడవాలో, మనము ప్రస్తుత దినాల్లో ఏ మార్గంలో ఉండాలో, తర్వాత మనము ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనలను ఎట్లా వాక్యం ద్వారా మనలను ఆయన ఆదరిస్తాడో అనేక విషయాలు ప్రభు మనకు బోధ చేస్తాడు. ఆయన మనకు ఒక మంచి బోధకుడిగా ఉండి మనలను నడిపించేటువంటి దేవుడిగా మనకు ఉన్నాడు. నాలుగవదిగా మనం చూస్తే యేసు ప్రభు ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన ఒక భాగ్యం ఏంటి అని అంటే, యేసు ప్రభు తిరిగి లేచిన సందర్భంలో ప్రజలు దిగులుతో ఉన్నారు, భయంతో ఉన్నారు, కలవరాలతో ఉన్నారు, సందేహాలతో ఉన్నారని బైబిల్ చెబుతుంది. చూడండి 24వ అధ్యాయం 37వ వచనం. అయితే వారు దిగులు పడి అనే మాట చూస్తున్నాం. అంతేకాకుండా భయాక్రాంతులై అనే మాట చూస్తాం. 38వ వచనంలో మీరెందుకు కలవరపడుచున్నారు అని అన్నాడు. అంటే వారు కలవరం చెందుతూ ఉన్నారు. అంతేకాకుండా వారి హృదయములో ఏముంది అని అంటే, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అనే మాట చూస్తాం అని చెబుతూ 36వ వచనంలో ప్రభు వారందరితో దిగులుతో, భయముతో, కలవరాలతో, సందేహముతో ఉన్న వారితో ప్రభు అంటూ ఉన్నాడు. 36వ వచనం, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగా కాని వారితో అనెను. 39వ వచనం, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలకు మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. తన్ను తాను రుజువు చేసుకుంటున్నాడు. మీరు నమ్మండి, నేనే దేవుడనని, నేను పునరుత్థానుడై తిరిగి లేచాను అని తన్ను తాను రుజువు చేసుకుంటున్నాడు. ఆ ప్రజలతో, దిగులుతో, భయముతో, కలవరాలతో, సందేహముతో ఉన్న వారికి దేవుడు ఒక శ్రేష్టమైన మాట అన్నాడు వారితో, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో అన్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం.
కాబట్టి యేసు ప్రభు గొప్ప సమాధానమునకు కర్త, ఆయన ఆదరణకర్తగా మనకున్నట్లుగా మన లేఖన భాగంలో చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, దిగులుతో ఉన్నావా, భయముతో ఉన్నావా, కలవరాలతో ఉన్నావా, సందేహాలతో ఉన్నావా? అయితే ప్రభు నీకు సమాధానం అనుగ్రహించునుగాక, ప్రభు నీకు గొప్ప ఆదరణ అనుగ్రహించునుగాక. ఆయన తిరిగి లేచుట ద్వారా క్రీస్తులో ఒక గొప్ప నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఒక గొప్ప ఆదరణకర్తగా ప్రభు మనకున్నాడు. గొప్ప సమాధానకర్తగా ప్రభు మనకున్నాడు. రక్షణకర్తగా, సహాయకర్తగా ఆయన ప్రభు మనకుండి నడిపించగలడు అన్న గొప్ప దృఢ నిశ్చయం ప్రభు మనకు ఆయన పునరుత్థాన శక్తి ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా మనకు కలిగింది. ఇక చివరిగా ఐదవదిగా యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా మనకు కలిగిన ఒక శ్రేష్టమైన భాగ్యం ఏంటి అంటే, చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం మనం చదివితే, ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని వచ్చి ఆయన వారిని చేతులెత్తి ఆశీర్వదించెను అని మనం చూస్తాం. వారిని ఎక్కడి వరకు తీసుకొని వచ్చాడు అని అంటే బేతనియ వరకు, బేతనియ మందిరం వరకు వారిని తీసుకొని వచ్చి వారిని ఆశీర్వదించను. తర్వాత 51వ వచనంలో మనం చూస్తాం, ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. 52వ వచనంలో వారు తిరిగి మరలా యెరూషలేమునికి వచ్చి 53వ వచనంలో దేవాలయంలో ఎడతెగక వారు దేవునికి స్తోత్రములు చేయుచుండిరి అని చూస్తాం. క్రైస్తవునికి ఒక బడగలిగిన ఒక శ్రేష్టమైన స్థలం ఏంటనంటే అది దేవుని మందిరమే. దేవుని మందిరము మనలను ఆశీర్వదించుతుంది. దేవుని మందిరంలో మనకు క్షేమం ఉంది. దేవుని మందిరంలో మనకు మేలు ఉంది. అందును బట్టే భక్తుడైన దావీదు అన్నాడు 65వ కీర్తన 4వ వచనంలో, నీ ఆవరణములలో నేను ఉంటాను, నీవు ఏర్పరచుకొను నరుడు ధన్యుడు, అంతేకాకుండా నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందేదము అని అన్నాడు. మందిరంలో మనకు మేలు, మందిరంలో మనకు ఆ మేలు ద్వారా మనము తృప్తి పొందగలుగుతాం అనే మాట మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనము పరిశుద్ధ గ్రంథంలో 84వ కీర్తనలో కోరహు కుమారులు రాస్తూ జీవము గల దేవుని సన్నిధిని అని అంటాడు. జీవము గల దేవుడు ఉండే స్థలం దేవుని మందిరం. నీ ఆవరణంలో ఒక దినం గడిపితే 1000 దినాలంత శ్రేష్టత ప్రభు ఇస్తాడనే మాట మనం చూస్తాం. 84వ వచనంలో, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా ఈరోజు మందిరంలోనికి వచ్చి, దేవా నీవు పునరుత్థానుడవు అని హృదయమారా మన 2 చేతులు ఆకాశం వైపెత్తి హృదయమారా ఆరాధన చేసేటువంటి స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. ఆ ప్రభు మనలను చేతులెత్తి ఆశీర్వదించే దేవుడిగా కూడా మనకున్నాడు. కాబట్టి ఈ 5 భాగ్యాలు యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా మనకు కలిగినాయి. ఆయన పునరుత్థాన శక్తిలో, ఆయన పునరుత్థానాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రైస్తవులకు ఒక గొప్ప విశ్వాసం, గొప్ప నిరీక్షణ ఎట్లా కలిగింది అని అంటే యేసు ప్రభు పునరుత్థానం ద్వారానే. యేసు ప్రభు ఒకవేళ పునరుత్థానం కాకుండా ఉండింటే రక్షణ ఉండేది కాదు ఈరోజు, పాపక్షమాపణ ఉండేది కాదు ఈరోజు, నిరీక్షణ ఉండేది కాదు ఈరోజు, పరలోక రాజ్య భాగ్యం ఉండేది కాదు ఈరోజు గొప్ప ఆదరణ ఉండేది కాదు, ఈరోజు సమాధానం మనకు ఉండేది కాదు. కానీ యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా ఎన్ని లభ్యమైనాయో మనకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన సజీవుడు, తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు లేచి ఉన్నాడు. ఆయన సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మొదటి వాడను కడపటి వాడను మృతుడనయ్యాను, కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యోబు భక్తుడు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన తరువాత భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనం ఎత్తి చెబుతున్నాడు. కాబట్టి నమ్ముదాం, ఆయన తిరిగి లేచాడని. నమ్మిన మనము నిరీక్షణతో, విశ్వాసముతో రక్షణ పొందుకొని, దేవుని మీద ఆధారపడి ఆనుకొని పరలోక రాజ్యం కొరకు మన కనులెత్తి ఎదురు చూస్తూ ముందుకు సాగుదాం. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో చెప్పబడిన మాటలు మా అందరి హృదయాలు పదిలం చేయండి, ఫలింపచేయండి. నీ పునరుత్థాన శక్తి ద్వారా, నీవు పునరుత్థానం దేవా, నీ పునరుత్థానం ద్వారా మాకు కలిగిన కొన్ని భాగ్యాలేంటో మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. దేవా, ఈ జ్ఞాపకం చేయబడిన విషయాలు మేము ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటూ నీలో ముందుకు సాగుతూ మరింత
దగ్గరగా జీవిస్తున్న ఆయన నిరీక్షణతో, విశ్వాసంతో, ఆదరణకర్తగా దేవా నీవు మాకున్నావు, సమాధానకర్తగా నీవు మాకున్నావు అన్న గొప్ప నిశ్చయితతో దేవా ముందుకు సాగేటువంటి కృపను, భాగ్యమును అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.